వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఫెడరేషన్ ఇచ్చినాడు, దాన్ని కార్పొరేషన్ కి మార్చాలని రికమెండ్ చేస్తున్నాడు. దానికి సాధారణ ఫెడరేషన్ నుంచి కార్పొరేషన్ కు మార్చడానికి ఓటపర్తిలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. నేను ఈ ఫోటోలు ఇక్కడ మీరు అడిగిన ఆ రిక్వెస్ట్ నా లెటర్ మీద మొట్టమొదటి రాసి గౌరవ రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటున్నా. నేను తీసుకెళ్లి ఆ రోజు హైదరాబాద్ లో లెటర్ తీసుకొని సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని మీ రాష్ట్ర అధ్యక్షుడిని రాష్ట్ర తీసుకెళ్లి సీఎం గారితో తీసుకుపోయే బాధ్యత కూడా నేను తీసుకుంటా. ఆయన లెవెల్ అయిపోయింది కాబట్టి ఆయన కల్పించే బాధ్యత నేను తీసుకుంటా. దాంతో పాటు జీవో నెంబర్ 29 కానీ దాన్ని మోడిఫికేషన్ చేసి జీవో నెంబర్ 59 తెచ్చిందని చెప్తున్నారు. మార్పులు చేర్పు చేయాల్సిందని చెప్తున్నారు. అది కూడా అది కానీ ఈ నేను చెప్పిన డిమాండ్స్ అన్ని ఐఏఎస్ఐ కానీ పిఎఫ్ కానీ కార్మిక శాఖకు సంబంధించిన అన్ని మీరు ఏముందో మొత్తం నీట్ గా డ్రాఫ్టింగ్ చేసి పెట్టండి. నా లెటర్ మీద కవరింగ్ లెటర్ పెట్టి మిమ్మల్ని తీసుకెళ్లి సీఎం గారు వచ్చే పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను, తీసుకెళ్తా. దాంతో పాటు ఈ సాగర స్తంభం సంబంధించిన కమ్యూనిటీ హాల్ కళ్యాణ మండపం పెండింగ్ ఉన్నట్టుంది. దానికి 50 లక్షలు అయితే పూర్తి అవుతాయని చెప్పారు. నేను రేపు డిపార్ట్మెంట్ పంపించేసి మండలకు ఈ లోకల్ నుండి అందరినీ డిపార్ట్మెంట్ లో పంపించేసి ఒకసారి అది 40 ఎకరా 50 ఎకరా 55 ఎకరా పూర్తి కాకుండా యాజ్ పర్ ఎస్టిమేట్ చేసి దాన్ని శాంక్షన్ చేసే ప్రయత్నం కూడా నేనే తీసుకున్నా. అది కూడా చేస్తుంటాం. దాంతో పాటు ఈ వనపర్తికి సంబంధించిన ఈ సాగర సోదరులందరికీ మీ అందరికీ మీరు ఇప్పటిదాకా మన అధ్యక్షుడు చెప్పినప్పుడు చాలా వేదికల మీద చెప్పిన పోయిన సంవత్సరం అక్కడ నిలబడి మాట్లాడినప్పుడు చెప్పిన నన్ను వనపర్తి నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యే గెలిపిస్తే మీరు గాలిలో కాకుండా భూమి మీద మీ బిడ్డలాగా మీ తమ్ముడులాగా మీ ఇంట్లో పెద్ద కొడుకులాగా వనపర్తి నియోజకవర్గానికి పెద్ద సీతగారిలాగా పనిచేస్తున్నా అట్లా నేను పనిచేస్తున్నాను అనుకుంటున్నా. నేను చెప్పినట్టు ఎక్కడన్నా తేడా ఉంటే కూడా అంజీ కానీ జనార్దన్ కానీ రాము కానీ ఇంకెవరు కానీ తిరుపతి కానీ మీతో ఎవరైనా సరే ఇవాళ మాట ఇచ్చిన ఎలక్షన్ లో ముందు గెలిచినాక మాట తప్పిన నీ పద్ధతి మారిందని ఎవరైనా చెప్తే కూడా పద్ధతి మార్చుకోవడానికి కూడా నేను రెడీ ఉన్నా. మేము అన్ని ప్రజల కోసం పనిచేసే దాంట్లో ముందుంటాను. నాకు వేరే అవసరాలు ఏం లేవు. ఇక్కడ మీకు అందరికి పాటికి నేను ఎంత అర్థమైతే ఫ్యూచర్ కూడా అక్కడ నేను పనిచేస్తున్నా చెప్తా. మిగతా మనల్ని అడిగినట్టుగా నేను పొద్దున గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ వేరే ఎలక్షన్స్ ఏమొచ్చినా కూడా అందరికి సమావకాశాలు ఇచ్చి పాపులేషన్ ప్రకారం సీట్ ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకొని ముందర తీసుకెళ్లి దాంతో పాటు అందరితో మాట్లాడి మన మాట్లాడి నాతో పాటు మిమ్మల్ని అందరినీ రాజకీయంగా అన్ని రకాలుగా ముందరకు తీసుకోపోయే బాధ్యత నేను గెలిపించిన బిడ్డలు జగారెడ్డి కాబట్టి నేను ఒక్కసారి మళ్ళొక్కసారి మీ అందరికీ ఇంత మంచి కార్యక్రమం చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా పేరు ఉప్పర్ శేఖర్ సగర, తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రోజు వనపర్తి పట్టణ పరిధిలోని మరికుంట ఈ ప్రాంతంలో శ్రీ 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 సగర భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా వేలాది మంది సగరులు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సగరులను అన్ని వర్గాలు అన్ని కులాలతో సమానంగా ప్రభుత్వ ఫలాలను అందించే విధంగా పథకాలను ప్రవేశపెట్టాలి. సగరులకు ఏదైతే భగీరథుని యొక్క వారసులుగా చెప్పుకునేటువంటి మాకు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఈ రోజు రాజకీయంగా ఆర్థికంగా వెనుకబాటుకు ఈ ప్రభుత్వాలు ఈ పాలకులే కారణం అని చెప్పేసి మేము ఆరోపణ చేయదలుచుకున్నాం. తప్పకుండా భవిష్యత్తును నిర్దేశించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి సగరుల యొక్క బాగు కోరి సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత కల్పించాలి. 29 జీవోను 59 జీవోగా మార్చినటువంటి గత ప్రభుత్వాన్ని దాన్ని నిలదీస్తూ 59 జీవోను సవరణ చేసి సగరులకు ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో ప్రత్యేకంగా రిజర్వేషన్ల పద్ధతి ద్వారా కాంట్రాక్టు పనులను ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికంటే ముందే సగరులు ఉద్యోగ విద్యా రంగాల్లో రాణించడం కోసం BC-D నుంచి ఏలోకి మార్చే విధంగా వెంటనే ఈ ప్రభుత్వము చొరవ చూపాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. వీటితో పాటు మాకు ఏదైతే ఈ కాంట్రాక్ట్ వెల్ఫేర్ బోర్డు ఉందో, లేబర్ వెల్ఫేర్ బోర్డు ఉందో, ఆ లేబర్ వెల్ఫేర్ బోర్డుకు ప్రత్యేకంగా చైర్మన్ సగరుని నియమించాలి. దానికి ఒక 5,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి కార్మికుల సంక్షేమం కోసం దాన్ని కేటాయించి వినియోగించే విధంగా ఆ పవర్ ను సగరులకు కేటాయించి ఆ సగరు యొక్క చైర్మన్ ను అవకాశం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.